హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక బెస్ట్ ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ పెద్దవాళ్ళు కూడా ఈ రెసిపీని తప్పకుండా లైక్ చేస్తారు. ఈవినింగ్ టైం టీ టైం స్నాక్ కింద ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఈ కాజు బిస్కెట్స్ని కరకరలాడుతూ స్వీట్ షాప్లో లాగా చేయాలి అంటే నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ చేయండి. పర్ఫెక్ట్గా మీరే ఇంట్లోనే చేసేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ కాజు బిస్కెట్స్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా మైదా పిండి వేసుకోండి. మైదా పిండికి బదులుగా మీరు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వామును వేసుకోండి. నెక్స్ట్ 2 టీ స్పూన్ల దాకా పంచదార వేసుకోండి. స్వీట్ కొంచెం ఎక్కువ లైక్ చేసేవాళ్ళు 3 టీ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. తర్వాత చిటికెడంతా వంట సోడా వేయండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరగపెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇట్లాగే వేసేసేయండి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ని కొంచెం వెచ్చబెట్టుకుని గోరువెచ్చగా ఉండే ఆయిల్ని వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత పిండి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేయండి. పిండిని ముద్ద చేస్తే ముద్ద అవ్వాలన్నమాట. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకుని పెట్టుకోవాలి. పిండి ముద్ద అనేది కొంచెం గట్టిగానే కలుపుకోండి, ఎందుకంటే ఇందులో షుగర్ వేసాం కదా, నానిన తర్వాత కొంచెం సాఫ్ట్ అవుతుందన్నమాట. అందుకని ఎంత వీలైతే అంత గట్టిగా పిండిని కలుపుకుని పెట్టుకోండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇలా 15 నిమిషాల పాటు నానిన పిండిని మళ్ళీ తిరిగి మూత తీసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. దీనిపైన కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఈవెన్గా రోల్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగా 1/2 ఇంచు మందంతో రోల్ చేసుకుని పెట్టుకోండి. ఇలా ఈవెన్గా రోల్ చేసుకున్న తర్వాత ఒక చిన్న క్యాప్ తీసుకోండి. కొంచెం షార్ప్గా ఉండే క్యాప్ ఏదైనా పర్వాలేదు. నేనైతే డ్రింక్ మూతని తీసుకున్నాను. ఈ మూతతో నేను కాజు బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. జస్ట్ మీరు కొద్దిగా ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే కాజు బిస్కెట్స్ అనేవి వస్తాయండి. సో మనకి షేప్ అనేది ఇలా కాజు షేప్లో రావాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేస్తూ డ్రాగ్ చేస్తూ కాజు బిస్కెట్ షేప్స్ ఇవ్వండి. ఈ పిండిని మళ్ళీ తిరిగి యూజ్ చేసుకోవచ్చండి. సో ఇలా బిస్కెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేసే పని అయితే కొద్దిగా పిండిని ముందు చేసుకుని ఆ తర్వాత మిగిలిన పిండితో చేసుకోండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి కాజు బిస్కెట్స్ చేసేస్తే ఒకదానికొకటి అంటుకుపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే పిండి అనేది డ్రై అయిపోకుండా ఒక వెట్ క్లాత్ కానీ లేదంటే ఒక ప్లేట్ని కానీ మూత పెట్టి ఉంచుకోండి. సో కాజు బిస్కెట్స్ని ఇట్లా ప్లేట్లో విడివిడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవడానికి మందపాటి గిన్నె పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ అనేది మోడరేట్గా హీట్ అయినప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఆయిల్కి పట్టే విధంగా కొన్ని కాజు బిస్కెట్స్ని ఆయిల్లో వేసుకోండి. లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఈ బిస్కెట్స్ అనేవి పైకి ఫ్లోట్ అవుతాయండి. అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈవెన్గా గరిటెతో తిప్పుకుంటూ మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ బిస్కెట్స్ని ఫ్రై చేసుకోవాలండి. లేదంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగా వేగవన్నమాట. అండ్ లోపల మెత్తగా ఉండిపోతాయి, క్రిస్పీగా రావన్నమాట. అందుకని ఎప్పుడూ కూడా ఈ కాజు బిస్కెట్స్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా నిదానంగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇలా అన్ని బిస్కెట్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని నేను కొన్ని స్పైసీగా తయారు చేసుకోవడం కోసం కారాన్ని మిక్స్ చేస్తున్నానండి. 1/2 వరకు పక్కకు తీసాను. 1/2 బిస్కెట్స్ని నేను స్పైసీగా కారం వేసి తయారు చేస్తున్నాను. దీనికి జస్ట్ నేను కారప్పొడి మాత్రమే వాడుతున్నానండి. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా చాట్ మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని మిక్స్ చేసేసి బౌల్లోకి తీసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ జార్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఈ బిస్కెట్స్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. సో టేస్టీ కాజు బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. ఈవినింగ్ టైంలో సర్వ్ చేయడానికి ఏ స్నాక్స్ లేనప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బిస్కెట్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఈ టేస్టీ కాజు బిస్కెట్స్ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.